తిరుమలలో ఉన్న పవిత్ర తీర్థాల్లో అత్యంత ప్రాచీనమైనది శ్రీ చక్ర తీర్థం. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో శేషాచలం కొండల అడవుల మధ్యలో ఉన్న పవిత్ర జలాశయం. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో పద్మనాభ మహర్షి అనే ఋషి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండేవాడని, ఆయన తపస్సును భంగం చేయడానికి పద్మాసురుడు అనే రాక్షసుడు తరచూ వచ్చి ఇబ్బంది పెట్టేవాడని, ఆ రాక్షసుడు మహర్షిని హింసించడంతో ఆయన శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడని చెబుతారు. అప్పుడు మహావిష్ణువు తన దివ్య ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పంపి ఆ రాక్షసుడిని సంహరించాడని పురాణం చెబుతోంది. ఆ రాక్షసుడిని సంహరించిన తరువాత ఈ సుదర్శన చక్రం ఈ కొండపై ఉన్న ఒక పెద్ద రాయిని తాకి అక్కడే ఉండిపోయిందని, ఆ సమయంలో అక్కడ పవిత్ర జలధార ఏర్పడిందని నమ్మకం. ఆ జలధారే ఈరోజు మనం చూసే చక్రతీర్థం. అందుకే ఈ ప్రదేశాన్ని చక్రతీర్థం అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న రాతిపై ఇప్పటికీ సుదర్శన చక్రం ఆకారంలో ఉన్న గుర్తు కనిపిస్తుందని భక్తులు చెబుతారు. ఈ తీర్థంలో నీరు చాలా పవిత్రమైన నమ్మకం. ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, మనసుకు శాంతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే చక్రతీర్థ ముక్కోటి సమయంలో ఈ ప్రదేశంలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు ఆలయం నుండి భక్తులు, పూజారులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఈ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని ప్రార్థిస్తారు. చక్రతీర్థం చుట్టూ ఉన్న ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఎత్తైన చెట్లు, పెద్ద రాళ్ళు, కొండల మధ్యలో ప్రవహించే చిన్న జలపాతం ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. అడవుల మధ్యలో ఉండటంతో ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు ఆలయ దర్శనం తర్వాత ఈ చక్రతీర్థాన్ని కూడా దర్శించడానికి వెళ్తారు. తిరుమలలో ఉన్న అనేక తీర్థాల్లో ఇది అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర మహిమతో ఏర్పడిన పవిత్ర స్థలం కావడంతో భక్తులు దీనిని ఎంతో భక్తితో దర్శిస్తారు.